నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం గండ్లవీడు గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆత్మకూరులోని శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల, డాక్టర్ వింజం దొరసానమ్మ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు తోడేటి అశోక్ నిర్వహణలో ఈ ఉచిత మెడికల్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రముఖ ఎముకల నరాల వెన్నుపూస వైద్య నిపుణులు డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్, జనరల్ సర్జరీ మరియు లాప్రోస్కోపీ వైద్య నిపుణులు డాక్టర్ ఎం వెంకట సందీప్, మెడికల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్టి స్వామి కుమార్, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మన్సూర్లు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. బయట అవి మాత్రం మనం కొనుక్కోవాల్సిందే. ఈ రెండు కాదు పడింది కాలంలో ఆ దొంగలు చెప్పరాదా కానీ ఇప్పటి వరకు అందరికీ నమస్కారం. ఈరోజు 14వ తారీఖు ఆదివారం రోజున ఆత్మకూరు మండలం గండ్లవీడు గ్రామంలో డాక్టర్ వింజం దొరసానమ్మ మెమోరియల్ ట్రస్ట్ మరియు శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల ఆత్మకూరు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ జరిగింది. ఈ క్యాంపులో దాదాపుగా 300 మంది ప్రజలకి అవసరమైన వైద్య సలహాలు మరియు మందులు ఉచితంగా పంపిణీ చేయడం, రక్త పరీక్షలు మరియు ఈసీజీ లాంటి కొన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన డాక్టర్ ప్రణీత్ గారు అండ్ నేను డాక్టర్ వెంకట సందీప్, నాతో పాటు నా కొలీగ్స్ డాక్టర్ కుమార్, డాక్టర్ మన్సూర్ గారు కూడా వచ్చి పెద్దల్ని పిల్లల్ని అందరినీ పరీక్ష చేయడం జరిగింది. ఈ క్యాంపు ఈ ఊర్లో ఇంత ప్రశాంతంగా జరగడానికి మాకు ప్రజల తరఫున కూడా మాకు మద్దతు రావడానికి ముఖ్య కారకులైన ఈ ఊరి సర్పంచ్ గారు మరియు దొరసానమ్మ నాయుడు గారు మరియు శ్రీనివాస నాయుడు గారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. 14వ తారీఖు డాక్టర్ వింజం దొరసానమ్మ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఆత్మకూరు మండలం గండ్లవీడు గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించబడింది. ఈ క్యాంపులో హాస్పిటల్ తరఫు నుంచి ఎంపుల్ డాక్టర్గా నేను డాక్టర్ ప్రణీత్ రావడం జరిగింది. అట్లే డాక్టర్ వెంకట సందీప్ గారు రావడం జరిగింది. పిల్లల సంబంధించి డాక్టర్ అయిన డాక్టర్ మన్సూర్ రావడం జరిగింది. ఈ క్యాంప్లో అట్లే డాక్టర్ కుమార్ గారు జనరల్ సంబంధించిన వ్యాధుల గురించి అన్నిటి గురించి కూడా చూడటం జరిగింది. మొత్తం మీద ఈ గ్రామంలో మేము దగ్గర 300 మంది దాకా రోగులు ఈరోజు చూడటం జరిగింది. వాళ్ళకి మందులు సరఫరా చేయడం జరిగింది. ఈ క్యాంప్ ఇంత విజయవంతంగా జరగడానికి ఈ ఊర్లో ఉన్న గ్రామ సర్పంచ్ నుంచి దొరసామ నాయుడు అన్న దగ్గర నుంచి శ్రీనన్న దగ్గర నుంచి చాలామంది ఈ క్యాంప్ ఇంత సక్సెస్ అవడానికి కారకులయ్యారు. నాకెంతో బాగా అనిపించింది ఈ క్యాంప్ చేయడం వల్ల. మళ్ళీ ఏమైనా అవసరమైనప్పుడు ఈ ఊరికి మా హాస్పిటల్ తరఫున కానీ ట్రస్ట్ తరఫున కానీ ఇట్లాంటి మెడికల్ క్యాంపులు మళ్ళీ చేస్తామని అందరికీ తెలియజేసుకుంటూ
ఈరోజు మన గండ్లవేడికి చాలా శుభదినం. ఎందుకంటే నాకు తెలిసి 60 సంవత్సరాల వయసు ఉన్నా కూడా గవర్నమెంట్ తరఫున క్యాంపులు చేశారు కానీ ప్రైవేట్ హాస్పిటల్ తరఫున క్యాంపులు పెట్టడం అనేది ఫస్ట్ టైం. ఇది సార్కి బడికి సార్కి కూడా మరీ థ్యాంక్ యూ తెలియజేసుకుంటాను. మా విలేజ్లో ఇంత కార్యక్రమం భారీ ఎత్తున చేయడానికి కారణం చేసి 300 మందికి అన్ని రకాలుగా కూడా ఆరోగ్యం బాగలేని వాళ్ళు కూడా వైద్యం చేసి సార్ ఈరోజు మా గ్రామానికి ఎంతో సేవ చేసినందుకు సార్ గారికి, డాక్టర్లకి, సిబ్బందికి మొత్తానికి కూడా మా గ్రామం తరఫున మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బయట పోకూడదు, 5 మాత్రం మనం కొనుక్కోవాల్సిందే. ఈ రెండు కాదు పడింది కాలంలో ఆ దొంగను చెప్పరాదా దాన్ని ఇప్పటి వరకు అందరికీ నమస్కారం. ఈరోజు 14వ తారీఖు ఆదివారం రోజున ఆత్మకూరు మండలం గండ్లవీడు గ్రామంలో డాక్టర్ వింజం దొరసానమ్మ మెమోరియల్ ట్రస్ట్ మరియు శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల ఆత్మకూరు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ జరిగింది. ఈ క్యాంపులో దాదాపుగా 300 మంది ప్రజలకి అవసరమైన వైద్య సలహాలు మరియు మందులు ఉచితంగా పంపిణీ చేయడం, రక్త పరీక్షలు మరియు ఈసీజీ లాంటి కొన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన డాక్టర్ ప్రణీత్ గారు అండ్ నేను డాక్టర్ వెంకట స్వామి, నాతో పాటు నా కొలీగ్స్ డాక్టర్ కుమార్, డాక్టర్ మన్సూర్ గారు కూడా వచ్చి పెద్దల్ని, పిల్లల్ని అందరినీ పరీక్ష చేయడం జరిగింది. ఈ క్యాంపు ఈ ఊరిలో ఇంత ప్రశాంతంగా జరగడానికి మాకు ప్రజల తరఫున కూడా మాకు మద్దతు రావడానికి ముఖ్య కారకులైన ఈ ఊరి సర్పంచ్ గారు మరియు దొరసాల నాయుడు గారు మరియు శ్రీనివాస నాయుడు గారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. 14వ తారీఖు డాక్టర్ వింజం దొరసానమ్మ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఆత్మూరు మండలం గండ్లవీడు గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించబడింది. ఈ క్యాంపులో హాస్పిటల్ తరఫు నుంచి ఎంపుల్ డాక్టర్గా నేను డాక్టర్ కే ప్రణీత్ రావడం జరిగింది. అట్లే డాక్టర్ వెంకట సందీప్ గారు రావడం జరిగింది. పిల్లల సంబంధించి డాక్టర్ అయిన డాక్టర్ మన్సూర్ రావడం జరిగింది. ఈ క్యాంప్లో అట్లే డాక్టర్ కుమార్ గారు జనరల్ సంబంధించిన వ్యాధుల గురించి అన్నిటి గురించి కూడా చూడటం జరిగింది. మొత్తం మీద ఈ గ్రామంలో మేము దగ్గర 300 మంది దాకా రోగులు ఈరోజు చూడటం జరిగింది. వాళ్ళకి మందులు సరఫరా చేయడం జరిగింది. ఈ క్యాంప్ ఇంత విజయవంతంగా జరగడానికి ఈ ఊర్లో ఉన్న గ్రామ సర్పంచ్ నుంచి దొరసామ నాయుడు అన్న దగ్గర నుంచి, శ్రీనన్న దగ్గర నుంచి చాలామంది ఈ క్యాంప్ ఇంత సక్సెస్ అవడానికి కారకులయ్యారు.